రైట్ బ్రదర్, ఏంది అంగీకరిస్తున్నారా ఓటమిని? మేము అంగీకరించాం. ఎందుకు అంగీకరించామంటే దొంగ ఓట్లు వేసినోడికి న్యాయంగా గెలిచినోడికి అంగీకారం ఇస్తామంటే ఎట్లా ఇస్తాం? దొంగ ఓట్లు వేసినోడికి అంగీకారం ఉండాలి. మేము దొంగ ఓట్లు వేయలే కదా, మనం వాస్తవంగా మేము గెలిచినాం. ఈడ దొంగ ఓట్లు వేయకుండా ఏ రకంగా చెప్తున్నారు దొంగ ఓట్లు అని? ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుంది పట్టుకున్నా కదండి, నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా కదా. పట్టి వేసుకున్నా ఆమె కృష్ణనగర్ లో ఉంటదని నేను కృష్ణనగర్ నడు పోదామని నేను మా తమ్ముడు గాడే కదా 3 ఓట్లు నేను సతీష్ అన్నకి ఇచ్చింది నేనే కదా. మరి పోలీసులు ఏం చేస్తారు? సెంట్రల్ బలగాలు ఒకటి చెప్తా, పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కు పనిచేసిర్రు, ఎలక్షన్ కమిషన్ కూడా కాంగ్రెస్ కు పనిచేసింది. ఎలక్షన్ కమిషన్ కి సిగ్గుండాలి, పోలీసు వాళ్ళకి సిగ్గుండాలి. ఏమైతుందండి? నాకు కూడా బెదిరింపులు కాళ్ళు వచ్చినాయి, రాని ఏమైతుంది? ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు. మేము ఇచ్చినటువంటి పథకాల వల్లనే మాకు ఈరోజు వాళ్ళందరూ మా కాంగ్రెస్ దిక్కుండి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నారు. కాంగ్రెస్ కి దిక్కుండి గెలిపియలే. రైస్ కుక్కర్లు ఇవ్వడము, చీరలు వంచుడు, రైస్ కుక్కర్ బిర్యానీలో పైసలు పెట్టి వంచడము, బిర్యానీల పైసలు పెట్టి వంచడము, ఫైటింగ్లు చేయడము. ఒక ఆడబిడ్డ 14 మంది మంత్రులను ఉరికిపిచ్చి గల్లీలు తిప్పిందంటే గ్రేట్ అది. మంత్రులు తిరిగిరు, డిప్యూటీ సీఎం ఎందుకండి ఎలక్షన్ రోజు ఎందుకు తిరిగిండండి కాన్వాయ్ పెట్టుకొని? అంటే భయం కాదా? ఆలేరు ఎమ్మెల్యే ఈడేం పని అండి ఆయనకి? నాన్ లోకల్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలండి? 48 అవర్స్లో వెళ్ళిపోవాలి, లేవు 24 అవర్స్లో వెళ్ళిపోవాలి. నీకు 48 అవర్స్లో ఆడ ప్రచారం ఇంకెవరు చేయమన్నారండి? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదంటారా? ఎక్కడ ఒకటి అక్కడ రాజకీయం మంచిగా లేదు. ఇప్పుడు వాళ్ళు గెలిచిరు అనుకుంటారు, గెలువని హ్యాపీ, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉంటుంది. మేమైతే ఓడిపోలే అని నేను చెప్తున్నా. మేము కూడా ఎంజాయ్మెంట్. నాకెంతసేపు ఇప్పుడు నా కార్ తీసుకొని ముందు పెట్టుకుని నేను ఎగురుతా, నేను గెలిచిన అని నేను ఎగురుతా. మేము 10 ఏళ్ళలో మేము గెలిచినామండి. మేము ఎన్ని బై ఎలక్షన్లు చూసి ఉంటాం. ఇది మా చిన్న బై ఎలక్షన్ ఇది. అదే మాగంటి గోపీనాథ్ గారు ఉంటే వీళ్ళందరూ బయటకు వస్తుండేనా? వీళ్ళందరూ వస్తుండేనా? అదొక్కటి చెప్పండి. గెలవకపోతుండే వాళ్ళు బయటకు రాకపోతుండే. ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే వాళ్ళకి ఇస్తే మేమేదో డెవలప్మెంట్ అవుతాము, జూబ్లీహిల్స్లో మాకు ప్రచారంకి కొంచెం గట్టిగా ఉంటుంది, గుండె ధైర్యం పెద్దగా ఉంటుంది అనుకో. జూబ్లీహిల్స్ వాళ్ళే మళ్ళీ నిన్ను గద్దె దింపుతారు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటున్నారు దొంగ ఓట్లు రిగ్గింగ్ జరిగింది అంటున్నారు. ఎంతసేపు బీఆర్ఎస్ వాదిస్తున్నది దీని మీద, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నది, కానీ బీజేపీ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఆ రోజు? ఆర్ఎస్ బ్రదర్స్ అని బట్టల షాప్ ఉంది తెలుసా అమీర్పేటలో? ఆర్ఎస్ బ్రదర్స్, ఆర్ అంటే ఏంది? రేవంత్, సంజయ్ బ్రదర్స్. అది హైదరాబాద్ లో ఆడబిడ్డలకు 2500 ఇస్తాను. జూబ్లీహిల్స్ ప్రజలకి ఇప్పుడు తెలుస్తుంది 2500 ఎవరు ఇస్తారో, ఎవరు తీసుకొని జోబులు వేసుకుంటారో ముందు తెలుస్తుంది. ఈ స్కూటీలు ఇస్తాను, విద్యార్థులకి స్కూటీలు లేవు. యూరియా బస్, అరే ఎందుకండి ఇంకొక 10 రోజులు ఆగండి, ఆర్టీసీ బస్సులు కూడా బంద్ అవుతాయి చూసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆర్టీసీ వాళ్ళు ఛాలెంజ్ నేను చెప్తున్నా, ఆర్టీసీ వాళ్ళకు కూడా కరెక్ట్ పేమెంట్లు లేవు, జీతాలు కూడా లేవు. పోలీస్ వాళ్ళు ఎంత ఎగిరి పోతారు. అలా డిఎల్ ఎన్ని వచ్చినాయి చెప్పమనండి. నేను ఇప్పుడే మా సీఐకి ఫోన్ చేసిస్తా. నేను రెడ్ హ్యాండెడ్గా మా సీఐ అన్న జీతం ఎంత వస్తాను, కట్ అవుతున్నాయి కార్తీక్ అంటుండు. అంటే క్లోజింగ్ ఉంటుందండి, ఎవరికైనా బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిందని మేము సంబరాలు, మేము వాళ్ళు గెలిచిందని నేను అంటలే. వాళ్ళు దొంగ ఓట్లతో గెలిచిర్రు. 2014లో 20,000 ఓట్లతో గెలిచినాయినా, 2000 దాని తర్వాత ఎంఐఎంలో 40,000 వచ్చినాడు. ఇంత మెజార్టీ వచ్చిందంటే ఎవరైనా నమ్ముతాడండి? జూబ్లీహిల్స్ వాళ్ళు నమ్ముతాడండి? ఒక పాయింట్ తీసుకుందాము. ఆ జూబ్లీహిల్స్లో వీళ్ళు గెలిచిరు కదా, ఆడబిడ్డలు నెక్స్ట్ రోజు నుండి రేపు నుండి తిరుగుతారేమో చూపెట్టాను. తిరిగారు. షూటింగ్ ఆడ ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో చూడండి, వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టిరో. అది కూడా మన దగ్గర వీడియోస్ ఉన్నాయి కదండి.